హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ ఇప్పుడు వీడియో వచ్చేసి లాస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్. లాస్ట్ డే ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు, ఓటింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, లాస్ట్ పొజిషన్లో ఎవరు, ఎలిమినేషన్కి ఎవరు దగ్గరలో ఉన్నారు అనేది మాట్లాడుకుందాము. మనము లీస్ట్ నుంచి వచ్చేస్తే లీస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఈ నైట్ వరకు అయితే మీరు మీ సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనకైతే ఓట్స్ వేసి గెలిపించండి. అయితే ఈరోజు ఎపిసోడ్ను బట్టి గ్రాఫ్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే భరణి గారి విషయంలో చాలా జరిగింది కదా, భరణి గారికి అన్యాయం జరిగింది కదా. కాబట్టి రీతు లీస్ట్ పొజిషన్లోకి రావచ్చు. సుమన్ శెట్టి గారు లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్కి రావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు వెళ్ళిపోతారు. సింగిల్ అయితే ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఈరోజు ఓటింగ్ని బట్టి, గ్రాఫ్ని బట్టి ఉంటుంది, ఎపిసోడ్ని బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ద లేడీ సింగం తనూజ ఓన్లీ. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే తనూజ. తనూజ ఎందుకు ఫస్ట్ పొజిషన్ అని అంటే ఫస్ట్ వీక్ నుంచి ఈ 13th వీక్ వరకు తనే లీడింగ్లో ఉంది. తన ఆటతో కానీ మాటతో కానీ చాలా ఇంప్రెస్ చేసింది. పర్టికులర్గా ఈ ఫినాలే వీక్లో అయితే తను 100% ఎఫెక్ట్ ఇచ్చింది. చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది. తన ఫ్యాన్స్ మాత్రం చాలా పెరిగిపోయారు. ఓట్స్ మాత్రం చాలా బాగా పడుతున్నాయి. తన ఓట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. ఇంకా సెకండ్ పొజిషన్ వచ్చేసి సెకండ్ పొజిషన్లో మాత్రం డెమోన్ ఉన్నారు. సెకండ్ పొజిషన్లో డెమోన్ ఉన్నారు. డెమోన్కి కూడా ఇప్పుడు గేమ్లో అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యేసరికి తనకి కొంచెము స్క్రీన్ స్పేస్ లేదు. అయినా కానీ ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇమాన్యుయల్ తోటి మంచిగా ఉండడం, కళ్యాణ్ తోటి మంచిగా ఉండడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ తనకి ఓట్స్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో భరణి గారు అయితే వచ్చేసారు. ఎందుకంటే భరణి గారికి ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ రీతు కానీ టార్గెట్ చేయడం వల్ల తన గ్రాఫ్ మాత్రం చాలా పెరిగింది. తన టార్గెట్ చేయడం వల్ల గ్రాఫ్ అయితే చాలా పెంచుకున్నాడు భరణి గారు ఫ్యాన్స్ మాత్రం అయ్యో అని బాధపడుతున్నారు. ఖచ్చితంగా డెఫినెట్గా టాప్ 5లో మాత్రం భరణి గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అందరూ పాపం తనని టార్గెట్ చేస్తున్నారు కదా, కన్నింగ్ గేమ్స్ వేసి. ఇమాన్యుయల్ తోటి ఉండడం వల్ల కళ్యాణ్ గేమ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే తన కన్నింగ్ గేమ్స్ తోటి తిన కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. అందువల్ల కళ్యాణ్ గేమ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఇదైతే థర్డ్ పొజిషన్లో భరణి గారు అయితే ఉన్నారు. ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో తన గ్రేఫ్ కొంచెం డౌన్ అయింది. ఎందుకంటే సంచాలక్గా వర్స్ట్గా చేస్తున్నారు కాబట్టి. వర్స్ట్ అంటే డెసిషన్ తీసుకున్నారు కాబట్టి కొంచెం అయితే గ్రాఫ్ అయితే డౌన్ అయిపోయింది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి రీతు ఉన్నారు. రీతు చౌదరి ఈ ఎపిసోడ్ని బట్టి అయితే తన గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా మాత్రం తెలుస్తుంది. కాకపోతే బిగ్ బాస్ తనని మాత్రం ఎలిమినేట్ చేయడాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను బిగ్ బాస్ ముద్దు బిడ్డ కదా, తనని మాత్రం ఎలిమినేషన్లో వచ్చినా కానీ తనైతే ఎలిమినేట్ అవ్వదు. తన డెఫినెట్గా తనని టాప్ 5లో బిగ్ బాస్ ఖచ్చితంగా ఉంచుతాడు. ఇక లీస్ట్ పొజిషన్ వచ్చేసి సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఈ గండం అయితే తప్పదిగా. సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ పైకి లేపారు, ఒకేసారిగా కింద పడిపోయాడు. కాకపోతే గేమ్స్ ఈ వీక్ వచ్చేసి చాలా బాగా ఆడాడు. కానీ ఏమవుతుందో చూడాలి. ఇక ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. సుమన్ శెట్టి గారు రీతు ఈ ఇద్దరిలోనే ఎలిమినేషన్ మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా ఎలిమినేషన్ వీళ్ళిద్దరిలోనే ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం మీరు ఓటు వేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.
ఓకేనా. లాస్ట్ డే ఓటింగ్ చాలా క్రూషియల్. మీరు సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నట్లయితే తనకు మాత్రం ఓట్స్ అయితే వేసుకోండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ.